జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ నుంచి తప్పుకున్నారు జస్టిస్ సంజీవ్ కుమార్. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసుల విచారణ నుంచి తప్పుకున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా సీబీఐ కేసులో తీర్పు తర్వాతే ఈడీ కేసులో తీర్పు ఇవ్వాలని 2022 నవంబర్లో తుది ఆదేశాలిచ్చింది తెలంగాణ హైకోర్టు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ గత ఏడాది మే నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ జాబితాలో ఈడీ పిటిషన్లు ఉన్నాయి. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్దమైన నేపథ్యంలో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు చెప్పారు జస్టిస్ సంజీవ్ కుమార్. ఆయన విచారణకు విముఖత చూపడంతో జస్టిస్ సంజీవ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్ను లిస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 2 నుంచి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్టు చేయాలని ఆదేశించారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈ కీలక పరిణామాన్ని ఎలా చూడాలంటారు? శంకరి, సిబిఐ అదేవిధంగా ఈడీ కేసులను విడివిడిగా విచారించాలి అంటూ గతంలో హైకోర్టులో భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్, విజయసాయిరెడ్డితో పాటు పలువురు నిందితులు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ హైకోర్టు ఆ పిటిషన్లు విచారించినటువంటి హైకోర్టు సిబిఐ, ఈడీ కేసుల్ని విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ కూడా సిబిఐ కేసుల్లో తీర్పు వచ్చిన తర్వాతనే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలి అంటూ 2022 నవంబర్లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునే ఇప్పుడు ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే గత ఏడాది మే నెలలో ఈ పిటిషన్ ను ఈడీ సుప్రీంకోర్టులో దాఖలు చేసినప్పుడు 2-3 సార్లు ఈ ధర్మాసనం ముందు వచ్చింది. ఈ ధర్మాసనం ముందు సంజీవ్ ఖన్నాతో పాటు జస్టిస్ దీపాంకర్ దత్తా ఉన్నారు. అయితే ఇప్పుడు జస్టిస్ దీపాంకర్ దత్తా మారిపోయిన సందర్భంగా ఆయన వేరే బెంచ్ లీడ్ చేస్తున్నారు. ఆ స్థానంలో ఇప్పుడు జస్టిస్ సంజయ్ కుమార్ రావడం జరిగింది. ఈ రోజు ఈ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ల ముందు ఈ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ సంజీవ్ కుమార్ తను ఈ యొక్క కేసు నుంచి రెక్యూజ్ అవుతున్నట్లుగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు తెలియజేశారు. దాంతో ఇక సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మొదలయ్యే వారంలో సీజీఐ ఆదేశాల మేరకు ఈ యొక్క పిటిషన్ల విచారణను వేరే బెంచ్ ముందు లిస్ట్ చేయాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సో జస్టిస్ సంజీవ్ కుమార్ విచారణకు విముఖత చూపకపోవడంతో జస్టిస్ సంజీవ్ కుమార్ లేని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ లిస్ట్ చేయాలని కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ కృష్ణ.